వెల్కమ్ టు శ్రీస్ టేస్టీ టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హాఫ్ కేస్ ఎగ్లెస్ వెనిలా కేక్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు తీసుకుని దాన్ని బెలూన్ విస్కర్ సహాయంతో మెత్తని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు, మార్కెట్లోదైనా పర్వాలేదు. ఐసింగ్ షుగర్ కూడా పెరుగులో మొత్తం కలిసేలాగా మంచిగా విస్క్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అవ్వకపోతే ఏంటి అనంటే కేక్ పైన మనకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది బేక్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ ఆయిల్. మనం హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాం కదా, అంటే అందులో సగం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కూడా మొత్తం మనం తీసుకున్న కర్డ్ ఇంకా షుగర్ మిక్చర్లో డిజాల్వ్ అయ్యేలాగా మనం విస్క్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే 1 కప్ పంచదారకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి ఐసింగ్ షుగర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంట్లోనే. కానీ షుగర్ అనేది చాలా మెత్తగా అయిపోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్, ఇది ఆప్షనల్ అండి. హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అంతే, బాగుంటుందని వెనిలా కేక్లో కూడా. నెక్స్ట్ దీన్ని కూడా మంచిగా డిజాల్వ్ అయ్యేలాగా విస్క్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఇక్కడ నేను బీటర్ యూస్ చేయట్లేదు, ఓవెన్ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్. మైదా అనేది మనం ఎప్పుడు కూడా కప్లో ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మైదా అనేది మెజర్ చేసుకోవాలి. హాఫ్ కప్ కర్డ్ యూస్ చేసాం కదా, 1 కప్ మైదా యూస్ చేయాలి. హాఫ్ కేజీ కేక్కి, ఎగ్లెస్ కేక్కి 1 కప్ మైదా యూస్ చేయాలండి. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఈ స్ట్రైనర్తో మెత్తగా జల్లించుకోవాలండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్లో యాడ్ చేసి మంచిగా విస్క్ చేసుకోవాలి ఒకసారి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది టైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మిక్చర్లోకి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఏంటి అని అంటే మనం లైక్ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఈవెన్ మన దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. నార్మల్గా ఎసెన్స్ కలిపేది మనం ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం. మనం చేసేదే ఎగ్లెస్ కేక్ కదా, సో మనకి ఎసెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు ఇంట్లో. సో మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ మిక్చర్ అనేది మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కేక్ అనేది మంచిగా పొంగుతుంది. ఇది బేకింగ్లో వన్ ఆఫ్ ద టిప్ అండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మంచిగా పొంగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేక్ టిన్ తీసుకుని బటర్ పేపర్కి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఎందుకు అనంటే జస్ట్ అంటుకోకుండా ఉండడం కోసం ఇలా బటర్ పేపర్ వేసుకుని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటాం. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసుకుని జస్ట్ కొంచెం మైదా పిండి వేసేసి జస్ట్ దాన్ని డస్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, నేను వెయిట్ చెక్ చేశాను, 456 గ్రామ్స్ ఉంది. ఇది హాఫ్ కేజీ కేక్ అండి. నార్మల్గా ఎగ్ కేక్ అయితే మనకి అందులో హాఫ్ క్వాంటిటీ సరిపోతుంది. ఇది ఎగ్లెస్ కాబట్టి లైక్ క్వాంటిటీ అనేది ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ పాన్ అనేది 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. మీరు బేకింగ్ చేసే ముందు ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది ఒక 30 మినిట్స్ బేక్ అవనివ్వాలి. చూస్తున్నారు కదా, కొంచెం కూడా అంటుకోవట్లేదు. ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే మనకి కేక్ అనేది అంటుకోకుండా ఉంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో కేక్ అనేది. మీకు కేక్ నేను డిమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ప్లఫీగా బేక్ అయిందో. ఇది చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా బేక్ అయిందో. ప్లఫీగా ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా కేక్ అనేది ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్లోకి అది వచ్చేస్తే అప్పుడు మనం కేక్ అనేది ప్లఫీగా బేక్ అయినట్టు. ఎగ్లెస్ కేక్ అయినా కూడా చూసారు కదా ఎంత ప్లఫీగా బేక్ అయిందో. చూడండి, నేను ఇప్పుడు దీన్ని లేయర్స్ కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.